వెల్కమ్ టు ఏ టు ఏ ఆంధ్ర టు అమెరికా. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నా. ఏంటక్క ఈ మోగ యాక్షన్? నువ్వు కూడా మాట్లాడుతున్నావు వెనకాల స్క్రిప్ట్ వేరేగా ఉంది అనిపిస్తుందా? అక్కడ నేను క్లిప్లో వేరేదేదో మాట్లాడుతున్నానండి. ఈ వీడియో 2023 డిసెంబర్లో నేను టెక్సస్ వెళ్ళినప్పుడు తీసింది. అప్పుడు నేను యూనివర్సిటీ ఆఫ్ టెక్సస్ ఎట్ డాలస్ అన్న యూనివర్సిటీని వీడియో తీయడానికి, షూట్ చేయడానికి మన ఛానల్లో ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని తీసిన వీడియో అనమాట. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్లోడ్ చేయలేదు. పాత వీడియోలు అన్నీ ఇప్పుడు చేస్తున్నాలండి. సర్లేండి, నా మూగాక్షన్ మీరు మాత్రం ఎంతగానో వింటారు. మెయిన్ మ్యాటర్ వీడియోలోకి వెళ్ళిపోతాం. ఉంది పెద్ద పెద్ద బిల్డింగ్స్, మోడర్న్ క్యాంపస్. బట్ ఏంటంటే అంతా నేను కవర్ చేయలేను. ఎంతవరకు కుదిరితే అంత కవర్ చేస్తుంది. ఎందుకంటే నేను జాకెట్ వేసుకోవాలా, చలిసి వస్తుంది. నేను టెక్సస్ కదా, ఇండియా లాగా ఉంటుందని ఓవర్ ఎస్టిమేట్ చేసా, సారీ అండర్ ఎస్టిమేట్ చేసా. బట్ చలిసి వస్తుంది ఫుల్. సో నా వెరిడిక్ట్ ఏంటంటే క్యాంపస్ నేను దారి ఎత్తుక్కొని వెళ్తున్నామండి. బిల్డింగ్లు వచ్చేసి సడన్గా యూటీడీఎన్ ఫ్లాగ్స్ ఉన్నాయి. ఇదేంద్రా అయ్యా అనుకున్నాను నేను. తెరమోస్ చూస్తే క్యాంపస్కి మనకి బౌండరీ వాల్ ఉంటుంది కదా, అలాంటిది ఏమి ఉండదు అనమాట. రోడ్డు మీద ఉంటుంది క్యాంపస్. సింపుల్గా చెప్పాలంటే క్యాంపస్ మొత్తం మోడర్న్ బిల్డింగ్స్ అనమాట. అంటే న్యూలీ కన్స్ట్రక్టెడ్ క్యాంపస్ లాగా. నేను ఇప్పటి వరకు చూసినవన్నీ చాలానే కాలేజెస్ తిరిగా, మీకోసం వీడియోస్ చేసా. అవన్నీ ఏంటంటే ఓల్డ్ కన్స్ట్రక్షన్, ఎప్పుడెప్పుడో మనకి యూనివర్సిటీ అంటే ఆంధ్ర యూనివర్సిటీ లాగా పాత కన్స్ట్రక్షన్ క్యాంపస్కి వెళ్ళానండి. ఇవన్నీ కొత్త మోడర్నైజ్ బిల్డింగ్స్ అనమాట. రోడ్డు మీద ఉంటాయి బిల్డింగ్స్ అన్ని. పెద్ద క్యాంపస్ ఏం కాదు, చిన్నదే. బట్ ఏంటంటే మోడర్నైజ్ క్యాంపస్ అనమాట. మనకి ఎలాగా తెలిసిందే కదా, టెక్సస్లో చెట్లు తక్కువ. సో ఇంకా నాటిన చెట్లే అనమాట. ఎండ మొత్తం, ఎండలో చలి. అది టెక్సస్ వాతావరణం. క్యాంపస్ అయితే చాలా బాగుంది. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే గొప్పోలు చదివే యూనివర్సిటీ అండి. అదేటక్క గొప్పోలు అంటున్నావు, చదువుకి గొప్పోలు మిడిల్ క్లాస్ దాంతో సంబంధం ఉండదు అని మీకు అనిపించవచ్చు. నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే, ఈ క్యాంపస్లో మాస్టర్స్ చదవాలంటే 2 సంవత్సరాలకి మీకు దగ్గరగా 60 lakhs అవుతుంది అనమాట. 60 lakhs నుంచి 1 crore వరకు అవుతుంది. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ దీనిలో ఎంబీఏ చదువుతుంది. తన ఫీజు 1 crore అంట. సో అందుకే అండి గొప్పోలుకి సెట్ అయ్యే క్యాంపస్ అనమాట. అంటే మీకు పచ్చగా ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆంధ్ర యూనివర్సిటీ ఉంటుంది, గీతమ్స్ ఉంటుంది. బాగా చదువుకున్నోడికి ఫీజు తక్కువలో అయిపోయింది, ఆంధ్ర యూనివర్సిటీ జాయిన్ అవుతారు. లేదు మాకు గట్టిగా పైసలు ఉన్నాయి, మేము క్యాష్ పార్టీ అనుకున్నాడు, గీతమ్స్ జాయిన్ అవుతాడు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ డిపెండ్స్, ఈక్వల్గానే ఉంటుంది నా ఉద్దేశం ప్రకారం, ఆంధ్ర యూనివర్సిటీ ఇంకా గీతం. బట్ అది సంగతి అనమాట. అలా మీరు గీతం అనుకోండి. అండ్ ఈ స్పాట్ ఉంది కదా, ఇది బ్యూటిఫుల్ ఉంది కదా, ఏదో సినిమా లెవెల్లో చిన్న మినీ షార్ట్ ఫిల్మ్ తీయచ్చు అనిపించింది కదా. ఈ స్పాట్లో మనోళ్ళు ఎక్కువ ఉంటారంట అండి బాబు. టిక్ టాక్, రీల్స్, స్నాప్స్, ఇన్స్టాగ్రామ్, వాట్ నాట్ అన్ని అవ్వారాలన్నీ ఆ లేక్ దగ్గరే జరుగుతాయి. చాలా ఫేమస్ స్పాట్ యూటీడీలో ఇది. ఇంకా మరి నా ప్రకారంగా వర్త అక్క మీకు క్యాంపస్ మీకేమనిపిస్తుందో చెప్పండి అని మీరు అడగచ్చు. సరే, నేను నా ఒపీనియన్ చెప్తాను. ఇది అందరు ఒపీనియన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. డిపెండ్స్ ఆన్ యువర్ పర్సనల్ రీజన్స్ అండ్ పర్స్పెక్టివ్ అబౌట్ స్టడీస్. సో 60 lakhs మాస్టర్స్కి ఖర్చు పెట్టడం ఇస్ అకార్డింగ్ టు మీ వేస్ట్. 1 wordలో చెప్పాలంటే 40 lakhsలో నేను మీకు చాలా కాలేజెస్ చూపించగలను, ఇదే లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇచ్చే కాలేజెస్. ఇంకోటి ఏంటంటే దీనిలో సీట్ రావడం కూడా ఈజీనే. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్, మాస్టర్స్ చదివే కాలేజెస్లో మనం 30 credits అంటే 10 subjects చదువుతాం అనమాట. మ్యాండేటరీగా 10 subjects చదవాలి. బట్ ఈ క్యాంపస్లో ఏంటంటే 12 subjects చదవాలంటే 2 subjects ఎక్కువ. అండ్ 60 lakhs కాబట్టి చాలా మంది స్టూడెంట్స్ ముందుకి అడుగేయరు అనమాట. అంటే అంత ఎఫర్ట్ చేయలేరు. సో అక్కడికి అప్లికేషన్ కూడా వేయరు అనమాట. సో మీకు ఈజీగానే వస్తుంది. ఐఎల్స్ రాయకపోయినా డ్యూలింగోతో మన సీట్ తెచ్చుకోవచ్చు ఈ కాలేజ్లో. అది మ్యాటర్. అండ్ మీరు పోనీ క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాంటివి అయితే ఐ డోంట్ థింక్ సో. మాస్టర్స్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఏ కాలేజ్కి క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాంటివి ఏం జరగవు.
సో అది సంగతి, నా వెరడిక్ట్ అనమాట ఈ క్యాంపస్. బట్ మొత్తానికైతే బ్యూటిఫుల్ క్యాంపస్, సిటీ వాతావరణం మధ్యలో ఉంటుంది. సిటీ మధ్యలో ఏదో కొండల్లో తుప్పల్లో లేదంటే ఎడారి ప్రాంతంలో ఉండకుండా మధ్యలో ఉంటుంది. అన్నిటికీ దగ్గర అనమాట. మీకు ఫుడ్ కానీ, వాల్మార్ట్ కానీ, లేదంటే మీకు షటిల్స్కి కానీ, అంటే షటిల్ అంటే బస్సు మన భాషలో, అన్నిటికీ గ్యాస్ స్టేషన్స్కి అన్నిటికీ దగ్గర అనమాట. చుట్టుపక్కల మీకు అపార్ట్మెంట్స్ కూడా ఉంటాయి, స్టూడెంట్స్ ఉంటారు. సో యా, భలే గెంతున్నాను కదా, చలిలో ఉనికిపోతున్నానండి బాబు. నాకు ఫుల్ చేతులు కాళ్ళు అన్నీ చల్లగా అయిపోయినాయి అనమాట. బట్ మీకు తప్పదు కదా, వీడియోలో అందంగా క్యూట్గా హ్యాపీగా కనిపించాలి కాబట్టి ఏదో అలా నడుచుకొని వెళ్తున్నాను లేండి. అది సంగతి. అదండి యూనివర్సిటీ ఆఫ్ డాలస్ ఎట్ టెక్సస్ కాలేజ్. బట్ ఒకవేళ మీరే రావాలనుకుంటే ఇట్స్ అ బ్యూటిఫుల్ క్యాంపస్, మంచి క్యాంపస్ లైఫ్ ఎంజాయ్ చేస్తారు, హైఫైగా చదువుకుంటారు. డాలస్ అన్నది మినీ ఇండియా. మీకు డిప్రెషన్ లాంటివి కూడా రావు, ఎందుకంటే మన వాళ్ళు కనిపిస్తూనే ఉంటారు. ఇండియన్ ఫుడ్ కొదువే లేదు, టెంపరేచర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటాయి, మరీ చల్లగా ఉండదు అనమాట. అది సంగతి. ఇది నా టేక్ ఆన్ యూనివర్సిటీ ఆఫ్ డాలస్ ఎట్ టెక్సస్. ఇంకెంతకన్నా నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఐ హోప్ ఇంకా ఇన్ డెప్త్ మీకు తీసుంటే బాగుంటుంది, కానీ నాకు కుదరలేదు, ఎందుకంటే నేను బ్రేక్ టైంలో వెళ్ళాను అనమాట. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ థాట్స్ పాజిటివ్ అన్నా నెగిటివ్ అన్నా కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి అర్రా, నాకు ఫీడ్బ్యాక్ లాగా హెల్ప్ అవుతుంది. సరే ఉంటాను, మరి కొత్త కంటెంట్తో మీ ముందుకు వస్తా. అంతవరకు ఉంటాను, బాయ్ మరి.